శోభన కావాలని వచ్చి కావాలనే సత్యం పరిస్థితిని అవమానకరంగా మాట్లాడుతుంది. ఈ క్రమంలోనే సత్యం నేటి కథనంలో బాలు చెంప పగలగొడతాడు. తాగడానికి వెళ్లిపోయి ఫుల్లుగా తాగేసి ఇంటికొస్తాడు బాలు. ఈ క్రమంలోనే కమింగ్ అప్ లో మీనా బాలుల ఛాలెంజ్ అద్దిరిపోయింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. మీరు వెళతారా మెడపట్టు గెంటాలా అని బాలు శోభన మీద రెచ్చిపోతూ ఉంటే సత్యం ఆవేశంగా బాలుని ఆపి లాగి పెట్టి కొట్టేస్తాడు. వెంటనే దండం పెడుతూ మీ సాయం మాకొద్దమ్మా, ఏదైనా ఉంటే మీ అమ్మాయికి పెట్టుకోండి అంతే అని మర్యాదపూర్వకంగా శోభనను బయలుదేరమంటాడు. ఇక బాలు ఆవేశం గురించి కోపం గురించి మనోజ్, రోహిణి, రవి, శృతి, ప్రభావతి తలో మాట అనేస్తారు. శృతి అయితే కోపంగా తల్లికి భార్యకి విలువ ఇవ్వని మనిషి బాలు. అలాంటి మనిషి బయట వాళ్ళకి ఎలా విలువ ఇస్తాడు? పాపం అమ్మ ఎంత బాధపడిందో ఏమో అనేసి పైకి వెళ్ళిపోతుంది. అంతా ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతారు. బాలు మాత్రం సత్యం దెబ్బ కొట్టినప్పటి నుంచి అక్కడే నిలబడి బాధగా ఉండిపోతాడు. సీన్ కట్ చేస్తే శృతి రవితో బాలు తీరు గురించి తల్లి తరపున గొడవ పడుతుంది. రవి కూడా గట్టిగానే సమాధానం ఇస్తాడు. కానీ ఇంకా నీ ముందుంటే నేను నువ్వు గొడవ పడ్డం తప్ప మరో ఉపయోగం ఉండదు, నేను కాసేపు బయట కూర్చుంటాను అనేసి రవి వెళ్ళిపోతాడు. మీనా బాధగా బాలు కొట్టిన సీన్ గురించి ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే సత్యం వెళ్లి వాడిని ఆపడానికి మరో దారి లేక కొట్టానమ్మా, వాడితో తప్పు చేయించడం ఇష్టం లేక కొట్టానమ్మా అని అంటాడు. ఇక సీన్ కట్ చేస్తే బాలు ఫుల్లుగా తాగేసి చెప్పిందే చెప్పి రాజేష్ ముందు ఏడుస్తాడు. మా నాన్న నన్ను కొట్టాడ్రా అని. కథ మొత్తం తెలుసుకున్న రాజేష్, అక్కడ నీ తప్పేం లేదురా, అందరిలో నువ్వు మాట్లాడావు, కానీ నువ్వు ఎక్కడ శృతి మించి ఆమెపై చేయి చేసుకుంటావో అన్న భయంతో మీ నాన్న నిన్ను ఆపడానికే అలా కొట్టుంటారా అని నిజం చెప్పి సముదాయిస్తాడు. అంతే అంటావారా అని కాస్త మనసు కుదుటిపరుచుకున్న బాలు ఆవేదనగా ఇంటికి బయలుదేరతాడు. తీరా మీనా చూసి తాగొచ్చారా ఎందుకు అని కాసేపు సముదాయింపుగా మాట్లాడుతూనే సరే అన్నం పెడతాను రండి అని లోపలికి నడుస్తుంది. అయితే బాలు మత్తులో తూలుతూ ఉంటే అటుగా వచ్చిన సత్యం పట్టుకుంటాడు. అలిగినట్లుగా సత్యం వైపు చూసిన బాలు స్టడీగా నిలబడతాడు. ఇక సత్యం బాధగా, నిన్ను కొట్టినందుకే కదరా తాగొచ్చావు, నేను కొట్టడానికి కారణం నీకు తెలీదా? మర్యాద, సంస్కారం, కోపం, రౌడీయిజం అంతా వేరువేరు అంటూ ఒక్కోదానికి తేడా చెప్తాడు. సీన్ కట్ చేస్తే కమింగ్ అప్ లో బాలు ఒళ్లంతా విభూది రాసుకుని దేవుడి ముందు పూజ చేస్తూ హారతిస్తూ గంట కొడుతూ అందర్నీ బిత్తరపోయేలా చేస్తాడు. ఏంట్రా ఇది అని సత్యం అంటే తొక్కలో ఫైటింగ్లు, పనికి మాలిన వారితో ఫైటింగ్లతో విసిగిపోయానండి నాన్నగారు అంటాడు బాలు చాలా అమాయకంగా ముఖం పెట్టి. అది భలే కామెడీగా ఉంది, ఇక చాలు ఆ గది నేనే కట్టిస్తాను అని ఛాలెంజ్ చేసేయడంతో మీనా కూడా సై అంటుంది. దాంతో రోహిణి, మనోజ్ ఇద్దరు వెటకారంగా గతంలో బంగారం విషయంలో కూడా అలాగే జరిగింది, ఇప్పుడు మళ్లీ ఛాలెంజా అంటూ హేళన చేస్తూ ఉంటే మీనా అందుకుంటుంది. ఈ మధ్య మన మీనా దంచేస్తోంది కదా ఎవరినైనా, ఏమంటుందో? పరమ భక్తుడిగా మారిన బాలు ఎలాంటి కామెడీ చేయబోతున్నాడో రేపు చూద్దాం.